తదుపరి కుంభరాశి. ఈ యొక్క కుంభరాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే ఖచ్చితంగా మాట్లాడే మీ యొక్క వ్యవహార ధోరణిని ఈ వారం మార్చుకోవాలి. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో మొండి పట్టుదలతో వెళ్ళి చేసేయడము, తర్వాత ఆ పని గురించి కొంత విచారణ జరిగేలా పరిస్థితులు ఎదురవుతాయి. అదేవిధంగా ధన సంబంధ రీత్యా కొన్ని అనుకోని ధనలాభాన్ని పొందే యోగ్యత కూడా కలదు. అదేవిధంగా మాట్లాడే సందర్భంలో ఆచితూచి వ్యవహరించాలి. తండ్రి గారితో అస్సలు వాదులాటకు వెళ్ళకూడదు. ప్రత్యేకంగా తోడబుట్టిన వారి సహాయ సహకారాలు మీకెంతో లాభిస్తాయి. ప్రత్యేకంగా కళ్యాణం కాలేదని బాధపడుతున్న వారికి కళ్యాణానికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం కలదు. అదేవిధంగా ఆరోగ్యరీత్యా మాత్రం కొంత మానసిక చింతన కారణంగా కానీ లేదా అనారోగ్య పరిస్థితుల కారణంగా కొంత ఇబ్బంది పడే పరిస్థితులు ఎదురవుతాయి. ప్రత్యేకంగా రాజ్యస్థానంలో చంద్రగ్రహ సంచారం రీత్యా వారం చివరిలో కొంత అనేక రకాల శుభాలు పొందే అనుకూలత లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి సూర్యభగవంతుణ్ణి ఆరాధించడంతో పాటు దుర్గాదేవి ఆరాధన అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఎరుపు వర్ణంలో ఉన్న గణపతిని ఆరాధించడము, ప్రతినిత్యము ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని పఠించడం అత్యద్భుతమైన ఫలితాలు పొందడానికి అవకాశం కల్పించబడుతుంది. కాబట్టి ఆచరించండి, ఆనందకరమైన జీవితంలో జీవించండి.